Please subscribe for more updates. Bell button పై click చేయండి. రాహుల్ గాంధీ ఈసారి అమేథీ నుంచి కాకుండా కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీకి దిగాలని నిర్ణయించుకున్నారు. దీనిపైన ఇప్పటికే కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. అమిత్ షా అయితే మీరు అమేథీ ప్రజలకు సమాధానం చెప్పుకోలేకే పారిపోయారని అంటున్నారు. ఇటు వామపక్షాలు ఆపు కూడా ఈ ఓట్ల ఏకీకరణ జరగకుండా మీరు చీల్చుతున్నారు అనేటటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే గతంలో కూడా మా అమిత్ షా వ్యాఖ్యల కంటే ముందు మనం మోడీ గురించి తీసుకుంటే మొన్నటి ఎన్నికల్లో కూడా మోడీ గుజరాత్లోని వడోదర నుంచి, వారణాసి నుంచి, ఉత్తరప్రదేశ్లోని వారణాసి 2 చోట్ల నుంచి పోటీ చేశారు. ఏంటి 2 చోట్ల నుంచి పోటీ చేయడం అనేది ఎందుకు జరుగుతూ ఉంటుంది సార్? అంటే 2 చోట్ల నుంచి పోటీ చేయడం అనేది టు బీ ఆన్ సేఫ్ సైడ్గా ఉండడం ఒక ఆస్పెక్ట్. రెండవది ఏంటంటే పొలిటికల్ కనెక్ట్ పెంచుకోవడం. ఇప్పుడు గుజరాత్ నాయకుడిగా మోడీని చూస్తున్న రోజుల్లో వారణాసి నుంచి కూడా పోటీ చేయడం ద్వారా ఇతను నరేంద్ర మోడీ అనేది ఒక గుజరాత్ నాయకుడు కాదు, ఒక గుజరాత్కు ముఖ్యమంత్రి, ఒక గుజరాత్ అస్మిత, గుజరాతీ ఆత్మగౌరవానికి ప్రతీక కాదు, ఈయన భారతదేశ ఆత్మగౌరవానికి సింబల్ అనేది చెప్పుకోవటానికి మీకు మోడీ ఉత్తరప్రదేశ్లో పోటీ చేశారు. దాంతోపాటు టు బీ ఆన్ సేఫ్ సైడ్, ఎందుకంటే ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న వ్యక్తి ఏంటంటే తన పార్లమెంట్ నియోజకవర్గం పైన కేంద్రీకరించలేడు, సమయం ఉండదు కనుక ఆటోమేటిక్గా అతను దేశమంతటా తిరగాలి. రాహుల్ గాంధీ ఇలా జహీరాబాద్ వస్తున్నాడు, ఆయన అమేథీలో కూర్చొని ప్రచారం చేసుకుంటూ ఉండలేడు కదా. ఇప్పుడు జహీరాబాద్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కనీసం ఆయన నల్గొండ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ రాష్ట్రంలో అక్కడక్కడ తిరగచ్చు, కానీ జహీరాబాద్ క్యాండిడేట్ అయితే అక్కడే తిరుగుతాడు. కానీ రాహుల్ గాంధీ అట్లా అమేథీలో కూర్చోలేడు. అందువల్ల టు బీ ఆన్ సేఫ్ సైడ్ 2 సీట్లు చేస్తారు. ఒకటి అయితే ఇప్పుడు అమిత్ షా విమర్శ అర్థం లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ అమేథీ నుంచి పారిపోయి కేరళలో పోటీ చేస్తే మరి మోడీ కూడా వడోదర నుంచి పారిపోయి వారణాసికి వెళ్ళినట్టే కదా. అంటే మనం వెళ్తున్నామో పారిపోవడం కాదు, ఇంకోరు వెళ్తే పారిపోవడం ఎట్లంటారు? అది లాజికల్లీ ఇన్కరెక్ట్. ఇప్పుడు నువ్వెందుకు 2 సీట్లలో పోటీ చేస్తున్నావు, దానికి ఆన్సర్ చెప్పాలి కదా, మోడీ ఎందుకు చేశాడు. సో ఇది ఒకటి. అయితే కాంగ్రెస్ పార్టీ చెప్తున్న ప్రచారం ఏంటంటే నార్త్ సౌత్ డివైడ్ మోడీ కాలంలో పెరిగింది, ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య డివైడ్ పెరిగింది. పెరిగింది, నిజమే అది. ఎందుకంటే బీజేపీకి దక్షిణాదిలో కర్ణాటక మినహా ఎక్కడా ఏమీ లేదు. అందుకే మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అనకుండా ఉత్తర భారతీయ జనతా పార్టీ అని కూడా విమర్శకులు అంటూ ఉంటారు. అందువల్ల ఇది నార్త్ ఇండియన్ హెజోమనీ, హిందీ హెజోమనీ ఉన్న పార్టీ బీజేపీ, అందులో డౌటే లేదు. అందుకాక మీకు 15వ ఫైనాన్స్ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ చూసినా దక్షిణ భారత రాష్ట్రాలకు నష్టం కలిగిస్తూ బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి నార్త్ ఇండియన్ స్టేట్స్కు బెనిఫిట్ అవుతూ మోడీ ప్రభుత్వం 15th ఫైనాన్స్ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ను రాసింది. ఇవన్నీ నిజం. కానీ అదే సమయంలో ఆ నార్త్ సౌత్ డివైడ్ను బ్రిడ్జ్ చేస్తానికి మేము పోటీ చేస్తున్నామని అంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి అడిగారు అనుకోండి, 2 గెలిస్తే ఎక్కడ ఉంటారు? అవును అంటే అప్పుడు మీరు అమేథీని వదులుకుంటారా? మరి సౌత్ మీద ప్రేమ చూపుతున్నారు కదా, వాయనాడ్ని రిటైన్ చేసుకుంటారని చెప్పమనండి ఓపెన్గా. ఎలక్షన్ల ముందు చెప్పలేరు కదా, ఎలక్షన్ల తర్వాత దేని ఉంచుకుంటారో చెప్పలేము. అమేథీ వదులుకొని వాయనాడు ఉంచుకొని అమేథీ నుంచి ప్రియాంక పోటీ చేయొచ్చు, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. కానీ ఎలక్షన్ ముందు మేము 2 గెలిస్తే మీకు నార్త్ కావాలా సౌత్ కావాలా? ఆ క్వశ్చన్ కాంగ్రెస్ దగ్గర ఆన్సర్ లేదు. అయితే ఇక్కడ వాయనాడ్ కేరళకు వచ్చి పోటీ చేయడం ద్వారా ఒక పొలిటికల్ మెసేజ్ ఏంటి? మీరు రాహుల్ గాంధీ వాళ్ళ దేశమంతటా తిరిగి ఏమంటున్నాడు? మోడీకో హఠావ్ అంటున్నాడు. మోడీ వల్ల దేశం ప్రమాదకరం, మోడీకి వ్యతిరేకంగా అందరూ కలవాలి అంటున్నారు. ఇప్పుడు ఆయన 2nd సీటు మోడీకి వ్యతిరేకంగా పోటీ చేయడం లేదు కదా, అక్కడే క్వశ్చన్. ఆయన 2nd సీటు కూడా మోడీకి ధీటుగా వారణాసి ఎంచుకొని ఉండుంటే, లేదు బీజేపీ బలమైన సీట్లలో బీజేపీని ఎదుర్కొని ఉండుంటే, ఇవాళ కాంగ్రెస్ చెప్పేది ఏంటి? బీజేపీకి మేమే ప్రత్యామ్నాయం అంటోంది, మోడీకి రాహుల్ గాంధీ ప్రత్యామ్నాయం అంటున్నారు. మీరేమో మోడీ లేని బీజేపీ బలం లేని వాయనాడ్లో పోటీ చేస్తున్నారు. వాయనాడ్లో ఎవరు మీకు ప్రధాన ప్రత్యర్థి? మీకు ఆడ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రధాన ప్రత్యర్థి. అంటే అక్కడ సిపిఎంతో పోటీ చేస్తున్నారు మీరు. అంటే మీ ప్రధాన శత్రువు బీజేపీ కాదా అనే క్వశ్చన్, పొలిటికల్ క్వశ్చన్ వస్తుంది. ఇక రెండవది ఏంటి అన్నప్పుడు ఏంటంటే అమేథీలో రాహుల్ గాంధీకి కష్టము, ఎందుకంటే దీనికి కొన్ని పరిణామాలు ఉన్నాయి. 2014లో 3 లక్షలకు పైగా మెజారిటీ వచ్చింది, 50% మెజారిటీ తగ్గింది 2009లో. 2009లో 3 లక్షల కన్నా ఎక్కువ ఓట్లతో గెలిచారు. 2014 వచ్చే వరకు మెజారిటీ 50% తగ్గింది. అందువల్ల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలు అంటే 2009లో మోర్ దెన్ 3 lakh మెజారిటీ, 2014లో 50% తగ్గింది,
2017లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దాదాపు స్వీప్ చేసింది అమేథీ సెగ్మెంట్. అందువల్ల ఈ నేపథ్యంలో అంటే స్మృతి ఇరానీ రాహుల్కు ప్రత్యర్థిగా రంగంలో దిగినప్పటి నుంచి రాహుల్ గాంధీకి ఛాలెంజ్ అనేది మొదలైంది. మీకు లాస్ట్ ఎలక్షన్లో కూడా ఆయన 5 రోజులు అమేథీలో గడపాల్సి వచ్చింది. అందువల్ల ఇవాళ స్మృతి ఇరానీ మంచి పోటీ ఇస్తున్న సమయంలో నువ్వు రెండవ నియోజకవర్గం వెతుక్కోవడం ద్వారా ఒక మెసేజ్ ఏం పోయింది అంటే భయపడిపోతున్నాడు. దీనికి తగ్గట్టు ఇవాళ బీజేపీ ప్రత్యర్థి పవర్ఫుల్ ప్రాపగండా మిషన్ బాగ్ రాహుల్ బాగ్ అనుకుంటా వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు, బాగ్ మిల్కా బాగ్ అని. సో అందువల్ల ఇది రెండవ కారణం. మూడవది ఏంటి అంటే ఆ డెమోగ్రఫీ కాంపోజిషన్ ఆఫ్ వాయనాడ్. ఇక్కడ 47% ముస్లిం ఓటర్, 13% క్రిస్టియన్ ఓటర్. అంటే నీవు మైనారిటీల బుజ్జగింపు, మైనారిటీల ఓటుతో ఇవాళ 60% మైనారిటీలు ఉన్న నియోజకవర్గాన్ని ఎంచుకుంటున్నావంటే ఇది ఏంటి అనే ఒక పోలరైజ్డ్ డిబేట్ కూడా బీజేపీ తీయగలుగుతుంది. ఆ అవకాశం బీజేపీకి ఇచ్చారు. ఇది ఎందుకంటే ఇది వాయనాడు ఉన్నది IUML బలమైన కేంద్రంగా ఉన్న ప్రాంతం అది. సో అందువల్ల మీరు ఏ ఓట్లపై ఆధారపడి దేశ ప్రధాని కావాలనుకుంటున్నారు? ఈ దేశంలో ఉన్న మెజారిటీ హిందువుల ఓట్ల మీద కాకుండా మైనారిటీల ఓట్లపై ఆధారపడి మీరు ప్రధాని కావాలన్నారనే ఒక బీజేపీ సహజ దాడి. దిస్ అ నేచురల్ వెపన్. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పైన రాహుల్ గాంధీ పైన అదే వెపన్ కదా. దాన్ని ఎదుర్కోవడానికి ఈ మధ్య ప్రియాంక గంగా యాత్ర చేపట్టారు, అయోధ్య నుంచి ప్రచారం మొదలుపెట్టారు, రాహుల్ గాంధీ శివభక్తుడయ్యాడు, మానస్ సరోవర్ వెళ్ళాడు. ఇప్పుడు బీజేపీ దాడిని తట్టుకోవడానికి ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ నువ్వు మైనారిటీ సీట్లో పోటీ చేస్తే ఏ రకమైన మెసేజ్ దేశానికి పంపుతావు? అందువల్ల రాహుల్ గాంధీ నార్మల్గా అయితే రెండో సీటు పోటీ చేస్తే పెద్ద ఇష్యూ కాకూడదు. ఈ పొలిటికల్ కాంటెక్స్ట్ రీత్యా అవుతుంది. ఇక నాలుగవది కూడా ఏంటంటే అనేక రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక ఓట్లను ఏకీకరణ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పైన ఉంటుంది. ఎందుకంటే యాంటీ బీజేపీ ఓట్ కన్సాలిడేషన్ జరగాలి. కానీ మీరు ఏం చేస్తున్నారు? ఉత్తరప్రదేశ్లో SPBSPతో పెట్టుకుంటుంది కాంగ్రెస్, ఢిల్లీలో ఆప్తో పెట్టుకుంది, బెంగాల్లో తృణమూల్తో పెట్టుకుంది, కేరళలో లెఫ్ట్తో పెట్టుకుంది. ఇక మీకు మిగిలింది ఒకటి మిత్రులు అందరితో పెట్టుకుంటే ఎట్లా? ఇప్పుడు రేపు దేశంలో ప్రధాని కావాలనుకుంటున్నారు, దేశాన్ని పాలించాలనుకుంటున్నారు. అదే బీజేపీ ఏమో తమతో రోజు తింటే శివసేనతో కలిసి సర్దుబాటు చేసుకుంది. నితీష్ కుమార్కు తన సిట్టింగ్ సీట్లు ఇచ్చి తాము 2014లో గెలిచిన సీట్లు కూడా ఇచ్చి పొత్తు పెట్టుకుంది. అందువల్ల వాళ్ళేమో అకామిడేట్ చేస్తుంటే మీరేమో రిపల్సివ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమో యాంటీ బీజేపీ ఫోర్సెస్ కన్సాలిడేట్ చేసుకోవడం. ఇప్పుడు రాహుల్ గాంధీ బెంగాలీలో ఏమన్నాడు? మమతా మోడీ ఒకటే నియంతలే అన్నాడు. మరి ఇలాంటి రాజకీయాల వల్ల కాంగ్రెస్ ఏం లాభపడుతుంది, మోడీని ఎలా ఓడిస్తారనే క్వశ్చన్ వస్తుంది. కానీ ఇక్కడే ఇదే వయనాడులో 7 నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో 6 CPM గెలిచింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ దాన్ని ఎంచుకోవడంలో ఒకటి ఏంటి వ్యూహాత్మకంగా ఎలాంటి ఆలోచనతో చేశారనేది ఒకటైతే, దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ బలపడటానికి ఇదేమన్నా ఉపయోగపడుతుందా? దీనికంటే కేరళ ఎంచుకుంటే బెటర్గా ఉండేదా? అంటే కేరళ కాకుండా అంటే కర్ణాటక వచ్చుంటే బెటర్. కర్ణాటకలో కూడా మైసూరు నుంచి పోటీ చేయమన్నాడు కదా. దక్షిణాదిలో బలపడటానికి రాహుల్ గాంధీ పోటీ చేస్తే బలపడితే మరి తూర్పును కూడా బలపడాలి కదా. అందుకే మేఘాలయాలో కూడా ఒక సీట్ ఎంచుకోవాలి కదా, వెస్ట్రన్ ఇండియాలో కూడా భయపడాలి కదా, వడోదర కూడా ఎంచుకోవాలి కదా. అంటే నార్త్ ఇండియాలో అమేథీ, పశ్చిమ భారతదేశంలో వడోదర, తూర్పు భారతదేశంలో గౌహతి, లేదంటే ఇంకా మేఘాలయాల కాంగ్ కాంగ్ అనే పేర్లు ఉంటాయి. మన పేర్లు కూడా అనరాదు సరిగా, వండర్ఫుల్ లాంగ్వేజ్ కానీ మనకు రాదు. సో అక్కడ ఏదన్నా సీటు వెతుక్కోవాలి. సౌత్ ఇండియాలో మైసూరు, లేదంటే ప్రతి స్టేట్లో ఒక సీటు వెతుక్కుంటే అయిపోతుంది కదా. సో ఎందుకంటే మరి మా పాన్ ఇండియా ఇమేజ్ రావాలంటే 29 రాష్ట్రాల్లో, తెలంగాణలో కూడా మెదక్, ఇదివరకు ఇందిరాగాంధీ గారు కూడా ప్రాతినిధ్యం వహించారు. అవును సార్, ఆ టాపిక్ వచ్చింది కాబట్టి సోనియా గాంధీ 2 చోట్ల నుంచి పోటీ చేశారు, ఇందిరాగాంధీ 2 చోట్ల నుంచి పోటీ చేశారు, ఇప్పుడు రాహుల్ గాంధీ 2 చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. ఎట్లా చూడాలి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి? 2 చోట్ల అంటే అక్కడ కూడా 2 సీట్లు ఒకేసారి పోటీ చేయలేదు. ఇందిరాగాంధీ 77లో ఆమె ఓడిపోయిన తర్వాత 78లో చిక్మగళూరు నుంచి పోటీ చేసింది. అంటే సౌత్ నుంచి పోటీ చేయడం అనేది ఇందిరాగాంధీ ఓటమితో లింక్ అయి ఉంది. అంటే ఉత్తర భారతదేశంలో రిజెక్ట్ అయితే సౌత్ ఇండియాలో రెఫ్యూజీ.
సోనియా గాంధీ బళ్ళారి నుంచి అమేథీ నుంచి సోనియా పోటీ గాంధీ కూడా మీకు అంటే ఈ కాంటెక్స్ట్ మీకు ఇంపార్టెంట్, అంటే ఏ కాంటెక్స్ట్ లో పోటీ చేసింది చేశారు. అనేది ఇంపార్టెంట్. ఓకే. అందువల్ల ఆ కాంటెక్స్ట్ ఇస్ డిఫరెంట్. మీకు ఇప్పుడు రాహుల్ గాంధీకి వచ్చే వరకు ఏంటంటే అమేథీ సేఫ్ సీట్ గా ఉన్నది అని చెప్తూనే మళ్ళీ ఎందుకు పోటీ చేశారనే ప్రశ్నకు ఆన్సర్ లేదు కదా. అందువల్ల క్లియర్ గా అర్థమవుతుంది అమేథీలో క్వశ్చన్స్ ఉన్నాయి, అమేథీలో ఛాలెంజ్ ఉంది, ముందు జాగ్రత్తగా చేస్తున్నారు. అది డైరెక్ట్ గా చెప్పలేరు కనుక ఈ నార్త్ సౌత్ అంటున్నారు, అందులో సేఫ్ సీట్ ఎంచుకుంటున్నారు. కానీ ఈ ప్రాసెస్ లో ఏం జరుగుతుందంటే దేశ రాజకీయాలకు ఒక పొలిటికల్లీ ఇన్కరెక్ట్ మెసేజ్ పంపుతున్నారు.